ఓ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని సిమ్లో దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక అర్ధగంట. నేను కుక్కర్ వాడుకోకుండా పప్పు వండుతాను మ్యాక్సిమం, ఎప్పుడో ఇంకా టైం లేదు అన్నప్పుడు తప్ప. సో దీన్ని ఈ పప్పుని అర్ధగంట తర్వాత ఉడకబెట్టుకోవాలి. ఈలోపు నేను తీసుకున్న హాఫ్ కప్పుకి నేను 1/4 కిలో టమాటోస్ వేస్తానండి, సరిపోతుంది మాకు. పులుపు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో మా హస్బెండ్ని టమాటోస్ తీసుకురమ్మంటే ఇగో తెచ్చిన టమాటోస్లో ఇది ఒక్కటే అండి రెడ్ కలర్లో ఉంది, మిగతా అన్నీ ఎల్లో కలర్లోనే ఉన్నాయి. ఎందుకు ఎల్లో కలర్లో ఉంటాయో నాకు తెలియదు, అదొక రకమా లేకపోతే అది పండక ముందే కోసేస్తారా నాకైతే తెలియదు. అవి వేసినప్పుడైతే ఏ కర్రీ అయినా సరే అస్సలు మెత్తపడవు, గ్రేవీ రిలీజ్ అవ్వదు. రెడ్ కలర్ టమాటోలే ఎంతైనా టమాటోలు అండి, చూడండి ఎంత ఎల్లో కలర్గా ఉన్నాయో. అలా అని ఇంకా 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను. మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళంటే టమాటో పప్పు, అసలు ఆ టేస్టే వేరు. ఏం చేద్దాం, ఆ రోజులు రావు కదా, ఏంటి ఇప్పుడు చికెన్లు మటన్లు అని. చూసారా కందిపప్పు బాగా ఉడికిపోయింది మెత్తగా. సో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. అవి ఒక్క 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాతకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నాకు వేస్ట్ అయిపోతాయి కాస్ట్ ఎక్కువ, పైగా ఎండుమిర్చి నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి నా కోసం ఒక్కటి వేసుకున్నాను. ఆ తర్వాతకి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మనం కట్ చేసుకున్న టమాటోస్ పచ్చిమిర్చి వేసేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. వెంటనే ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడికిపోతే, కొంచెం మెత్తబడిన తర్వాతకి ఇలా పొట్టు తీసేస్తే వచ్చేస్తుంది. నాకు నచ్చదు కాబట్టి తీస్తున్నాను, మీకు నో ప్రాబ్లం అనుకుంటే వదిలేయచ్చు. ఇంకా తర్వాతకి దాన్ని మెదిపేయాలి మెత్తగా, టమాటోస్ని మెదిపేసి వీలైనంత మెత్తగా కొంచెం సరిపోను పసుపు కారం వేసుకొని కలిపి మూత పెట్టి వదిలేసేయాలి. సిమ్లోనే పెట్టండి. కారం వేసిన తర్వాతకి మాడిపోతుంది, లేదు అంటే ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని మెత్తగా మెదిపేసి ఆ పప్పులోకి యాడ్ చేసుకొని కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో కలుపుకుంటూ ఉడకబెట్టుకుంటే టమాటో పప్పు టేస్టీగా రెడీ. ఇందులోకి నేను బనానా ఫ్రై చేసుకున్నాను, ఆలు ఫ్రై బాగుంటుంది, అండ్ వంకాయ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. బెండకాయ ఫ్రై నాకు అంతగా నచ్చదు, బెండకాయ ఫ్రై అయితే నాకు బాగా నచ్చేది అయితే మాత్రం వంకాయ ఫ్రై, చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇప్పటికైతే బనానాస్నే అడ్జస్ట్ అయ్యాను. ఉంటా, బాయ్ బాయ్, శుక్రియా, శుభ.